ఖరీఫ్ సీజన్లో నిండుకుండలా ఉండాల్సిన గోదావరి ఎండిపోవటం వెనుక రేవంత్ కుట్ర ఉందని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఆరోపించారు. నీళ్లిస్తే రైతులకు ఎరువులు, కరెంటు, రైతు భరోసా ఇవ్వాల్సి వస్తోందని జాప్యం చేస్తున్నాడని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో ఎండిన గోదావరిని పుట్టా మధు పరిశీలించారు. ఇసుక దోచుకోవటానికే కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేయటం లేదన్నారు. గోదావరి ఎండిపోవటం వెనుక దాగి ఉన్న రేవంత్ కుట్రపై మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. వానాకాలం ప్రారంభమైనప్పటికీ కూడా తెలంగాణ రైతుల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా తయారైంది. ఓవైపు పెరిగిన ఆ ఎరువుల ధరలు, యూరియా కొరత, యూరియా యాప్ తోటి అనేక ఇబ్బందులు, అంతేకాకుండా ముఖ్యంగా ప్రకృతి కూడా ఈ యొక్క కాంగ్రెస్ పాలనలో, కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ప్రకృతి కూడా పగబట్టినట్టుగా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయానికి నిండు కుండలా ఉండేటువంటి గోదావరి అలాగే కలకల్లాడుతూ చెరువులు నిండిపోవాల్సినటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ చూసినా కూడా చెరువులు కూడా వెలవెలిపోతున్నాయి. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా మంతిలో ఉన్న మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఎండిన గోదావరిని అయితే పరిశీలించడం జరిగింది. ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కావాలని రైతులను ఇబ్బంది పెట్టాలని, పంటలే పండకుండా ఉంటే మేము ఏది కూడా యూరియా ఇవ్వాల్సిన అవసరం లేదు, కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అసలు ఏది బోనస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏది ఇవ్వకుండా ఉండాలంటే అసలు పంటనే పండద్దు అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే నీకు సంవత్సరం నుంచే ఈసారి వర్షాలు తక్కువ ఉంటాయి, ఎలునో వస్తూ ఉన్నదని వాతావరణ కేంద్రం వాళ్ళు చెప్పిండ్రు. అయినప్పటికీ ఇసుక బ్యారేజ్ల గేట్ల దగ్గర ఇసుక తీస్తూ ఏం చెప్పారంటే మేము గేట్లను కిందికి తీస్తాం, నీళ్ళు ఆపుతామని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు అటువంటి ఏం ప్రయత్నం చేయకుండా దీని పేరు మీద ఇసుక నమ్ముకున్నారు, దీన్ని ఇట్లనే ఎండబెట్టిండ్రు. ఇవాళ నిండు కుండలాగా ఈ సమయంలో ఉండాలి, ఎడారిలాగా ఉన్నది గోదావరి. అంటే కావాలని కక్షగట్టి ప్రజలను, రైతులను ఇబ్బంది పెట్టాలి, పంట పండకుండానే చేయాలనేది మరి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రికి సంబంధించిన ఎమ్మెల్యే శ్రీధర్ గారు ఇద్దరు కూడా కక్షగట్టి ఈ బ్యారేజ్ని గేట్లు దించకపోవడం వల్ల ఈ గోదావరిలో ఇవాళ సుక్క కూడా నీళ్ళు లేవు. మనం జూలైలోకి ఎంటర్ అవుతున్నాం, 2 రోజులలో జూలైలోకి ఎంటర్ అవుతున్నాం. జూలైలో ఒడ్లపాలెం దాటిపోవాలి, మంత్రిలో భయపడుతుంటేది మేము. అబ్బా నీళ్ళు ఎక్కడ వస్తాయో, మా ఇళ్ళకి ఎక్కడ నీళ్ళు వస్తాయో అని భయపడేటువంటి రోజులలో ఇవాళ నీళ్ళను చూద్దామంటే కనబడతలేవు. చెలుమల తవ్వుకొని స్నానాలు చేస్తూ ఉన్నారు. స్నానాలు, గోదావరి స్నానం ప్రతిదానికి చేస్తారు మంత్రిని వాళ్ళు వచ్చి. ఏ చిన్న సమస్య ఉన్నా కూడా గోదావరి స్నానం చేసి దేవుని దండం పెట్టి పోతారు. అటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ చెలుమలు తవ్వుకొని స్నానం చేసే పరిస్థితులకు తీసుకురావడానికి కారణం ముఖ్యంగా నీళ్లను ఆపము, రైతులను ఎండబెడతామనేది కక్ష కట్టుకున్నట్టుగా మనం భావించవచ్చు. అంటే ఇప్పుడు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన పిల్లర్ చూపించి 3 ఏళ్ళు కూడా కాలయాపన చేయడం, అసలు ఈ కాలయాపన చేత వచ్చే నష్టం రైతులపైన స్పష్టంగా కనిపిస్తుంది. అయినా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు మారడం లేదు, ఎందుకు రైతులకు నీళ్ళు ఇవ్వడంలో విఫలమవుతుంది, ఎందుకు అన్నారం సుందీలో కూడా బాగానే ఉంది, అక్కడ కూడా నీళ్లు స్టోరేజ్ చేసే అవసరం ఉన్నా కూడా చేయకపోవడం కారణం అసలు రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ ప్రేమ ఉన్నట్టా లేనట్ట? మీరు కరెక్ట్ పాయింట్ చెప్పిండ్రు. మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగితే కుంగొచ్చుగాక, కానీ దాన్ని వదిలిపెట్టినా కూడా ఇవాళ సుందిల్లా, అన్నారం 2 బ్యారేజీలు, అన్నారం దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున నీళ్లు పోతాను. ఎందుకు అక్కడో ఇక్కడ వర్షం పడితే ఇక్కడ మానేరు ఉంటుంది, వాగులు ఉంటాయి, ఆ వాగుల నుంచి, వంకల నుంచి వెళ్ళిన నీళ్ళు అన్నీ అన్నారం పోతూ ఉన్నాయి. ఆ నీళ్ళు ఆగితే ఇప్పటివరకు మంత్రి వరకు వచ్చేటివి, సుందిల్ల బ్యారేజ్ తట్టేటివి. కనుక ఇవాళ వీళ్ళు ఎక్కడ బ్యారేజ్లో నీళ్లు నిలబడితే ఇక మమ్మల్ని ఎవ్వరు కూడా నమ్మరు, ఇంకా ఈ అబద్ధాన్ని పదే పదే చెప్పే బతకాలని భావిస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైన చర్య. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వారి చరిత్రలో ఈ దేశం గురించి, ప్రజల గురించి, వాళ్ళ బాగోగుల గురించి ఎన్నడూ కూడా ఆలోచించలేదు. అది వాళ్ళ ఈ కంప్యూటర్ యుగంలో కూడా వాళ్ళకు అధికారం వస్తే వాళ్ళ నిజస్వరూపం ఏ విధంగా ఉంటుందో ఇవాళ ఈ కంప్యూటర్ యుగంలో కూడా వాళ్ళ అవలీలగా ఈ సమాజాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది కేవలం కేసీఆర్ గారు నీళ్ళల్లో కనబడతాడు. ఈ నీళ్ళు వచ్చినాయంటే కేసీఆర్ వచ్చినట్టు. కేసీఆర్ నీళ్ళల్లో ఉన్నాడు, కేసీఆర్ కరెంటులో ఉన్నాడు, కేసీఆర్ బియ్యంలో ఉన్నాడు, వడ్లల్లో ఉన్నాడు, ప్రతి జాగలో కేసీఆర్ ఉన్నాడు. ఆ రోజులలో నరసింహమూర్తి ఎక్కడున్నాడని అడిగితే ఏడగొట్టి చూసినా నరసింహమూర్తి ఉన్నట్టుగా ఇవాళ కేసీఆర్ ప్రతి దాంట్లో ఉన్నాడు, ప్రతి గుండెలో ఉన్నాడు. ఏదో ఒక మాయ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి వీళ్ళు ఏదో అధికారంలోకి వచ్చింది, కానీ ఇప్పుడు ఎక్కడ కూడా వీళ్ళు ఏ గుండెలో లేదు. వీళ్ళ జెండా పట్టుకొని తిరిగేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అసహించుకుంటా ఉన్నారు, చీకొడుతూ ఉన్నారు. వీళ్ళెంబడి ఆరామేం తిరిగేదని మాకు అక్కడక్కడ ఫోన్లు చేస్తూ ఉన్నారు. అన్న ఏం బతుకులో మా బతుకులు, ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఈ పార్టీ ఉంటుందని మేము భావించలేదు అని మొన్న జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా బయటపెట్టినారు. కనుక ఇక్కడ నీళ్ళల్లో అన్నిట్లలో కేసీఆర్ కనబడద్దంటే
బ్యారేజ్ నిర్వీర్యం కావాలి. దాని ముఖ్య ఉద్దేశం అదే ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. ఇది మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ చెప్తున్నటువంటి ప్రతి అంశంలో ప్రతి విషయంలో కూడా కేసీఆర్ గుర్తొస్తున్నారు కాబట్టి కేసీఆర్ ఆనవాళ్ళు తెచ్చేయాలని ఒక ముఖ్య లక్ష్యం. అంతేకాకుండా నీళ్లు ఇస్తే యూరియా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, అలాగే బోనస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, ప్రతి ఒక్కటి కూడా నీళ్ళు ఇవ్వకుండా కనుక పూర్తిస్థాయిలో కూడా రైతులను పూర్తిస్థాయిలో కూడా పంటలే పండకపోతే ఇవన్నీ ఇచ్చే అవసరమే లేదు. కాబట్టి కావాలని ఒక కుట్రలో భాగంగా ఈ యొక్క కాళేశ్వరం మేడిగడ్డ పేరు చెప్పి కూడా నీళ్లు స్టోరేజ్ చేయకుండా నిండు కుండలో ఉన్నటువంటి గోదావరిని ఎండబెట్టడం జరిగిందంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రజలైతే అన్ని గమనిస్తున్నారు. సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్ టీ న్యూస్ మంతి.